హలో! హాయ్ అండి. ఈ కోళ్ళ పరిశ్రమలో ఒక వ్యక్తి నిలబడాలంటే మన కోడి పైన చాలా నమ్మకం ఉండాలి. అటువంటి నమ్మకం ఉన్నప్పుడే ఈ కోళ్ళ పరిశ్రమలో మనం ముందుకి సాగే అవకాశం చాలా ఉంటుంది. ఎవరి మాటలు నమ్మి మన దగ్గరున్న లైన్‌ని పోగొట్టుకోవడం అన్నది చాలా అమాయకత్వం అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గరున్న కోడి ఆహ్, ఆహ్, అవతల వ్యక్తి వచ్చి ఒకటికి 2 సార్లు మన పుంజుని పట్టుకెళ్తున్నాడు అంటే మనం ఆ కోడిని ఇంకే విధంగా మనం డెవలప్ చేయాలన్నది చూడాలి తప్ప చెప్పుడు మాటలు నమ్మి మన దగ్గరున్న లైన్‌ని పోగొట్టుకోవడం అన్నది చాలా అమాయకత్వం అని నేను అనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది ఒక్కొక్కసారి మంచి జరిగినా ఈ కోళ్ళ పరిశ్రమలో హ్మ్. ఎదుటి వాళ్ళే మాటలు నమ్మి మకం నడపాలి అనుకోవడం చాలా చాలా అంటే చాలా నష్టానికి దారితీసే ముఖ్య కారణం. ఎందుకంటే ఇక్కడ ఈ కోళ్ళ పరిశ్రమలో నేనే బాగుండాలని కోరుకునేవాళ్ళు తప్ప ఎదుటివాడు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకున్న వ్యక్తుల్లో జీపీ గారు లాంటోళ్ళు ఆహ్, ముందుంటారు ఎప్పుడైనా. నాకు తెలిసిన ఈ కోళ్ళ పరిశ్రమలో నాకు తెలిసిన వ్యక్తుల్లో ఆయన ముందు స్థానంలో ఉంటారని నేను నమ్ముతాను. ఇంకోటేంటంటే మన దగ్గరున్న సొంత లైను ఆహ్, అది ఆహ్, మనం ఈ సంక్రాంతి టైంలో ఆహ్, దాని నుంచి వచ్చే మనకి అవుట్‌పుట్ అంటే మనం ఈ పందానికి పంపించినప్పుడు అది మనకిచ్చే ఆహ్, ఘనత అంటే అది దెబ్బలాట ఆడిన తర్వాత పందెం గెలిచిన తర్వాత మనకొచ్చే గౌరవం ఉంటది చూసారు. అట్లాంటిది మనకి సంపాదించేది కేవలం ఒక పుంజు వల్లే కాదు గానీ, అది పెట్టని ఎంచుకునే విధానంలో కూడా ఉంటదని నేను నమ్ముతా ఉంటాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు పుంజు నుంచి పిల్లలొచ్చే కన్నా పెట్ట నుంచి వచ్చే పిల్లలు అది ఆ విషయాన్ని మనం గమనించాలి. అయ్యో! మన దగ్గర ఒక పెట్టుంది. 4 పెట్టలున్నాయి. మనం ఏదో బ్రీడర్‌ని తెచ్చి దాని కింద కలిపాం. అది ఆ పుంజు వల్ల వచ్చింది అనుకోవడం మన శుద్ధ తప్పు. ఏంటంటే మన దగ్గరున్న లైన్‌లో ఉన్న పెట్ట ఆటిలిని ఎంచుకోవాలి. ఎంచుకొని దాని ద్వారాగా వచ్చిన పిల్లల్ని మనం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే. ఆ! ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడందరూ కూడా కోడిపుంజు వదలగానే ఎళ్లి దెబ్బలాడి కొట్టేసి కోడిపుంజుని చూస్తున్నారు తప్ప, నిఖార్సుగా కాపు కాసి, కాటేసి కొట్టే పుంజుల్ని విషయం మర్చిపోయారు చాలామంది. ఆ! ఈ మనిషికి ఓటమి కూడా కారణం ఇదొకటే. ఇప్పుడు స్పీడ్‌గెళ్ళి అవతల కోడి తొలి కాలు కొట్టేస్తే పర్లా. కానీ అవతల తప్పుకుందనుకోండి, రెండో కత్తి అవతల కోడిదయిపోతది. మరి స్పీడ్‌గొచ్చిన కోడి మరి అంత స్పీడ్ దెబ్బలాడే కోడి మరి కత్తవ్వాలిగా. మరప్పుడు ఇది గొప్ప కూడా అవ్వాలి కదా మరి. మరి ఎందుకవ్వట్లా? అట్లాంటి కోళ్ళు మాక్సిమం ఒక 20 పందాల్లో 1, 2 కత్తులయ్యి ఈ పందాలు చూసాను నేను. నేను అనుభవంలో నేను చూసినయి. నిక్కర్సిగా కాపు కాసి కొట్టే కోడి ఏదైనా సరే రెండో కాల్లో, మూడో కాల్లో కంపల్సరీ కోడిని అవతలని పడగొట్టేత్తది. అది దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా బ్రీడ్‌లని ఎంచుకొని దయచేసి ఈ పెరుగుల్ని ఆటిల్ని కలిపి మకాలను పాడు చేసుకోకండి. మన ఇండియన్ బ్రీడ్ చాలా మంచిది. దయచేసి మంచి కోడిని కాపాడుకుందాం. ఈ వీడియోని మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజ్ఞశ్రీ.